హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిన్గ్రిక్స్. నా పేరు స్వాతి. ఈరోజు మనం పీజీపీపీలో ఇంకొక టాపిక్ గురించి తెలుసుకుందామండి. ప్రీవియస్గా మనము క్యాపిటల్ గెయిన్ ఆన్ ట్రాన్స్ఫరబుల్ గెయిన్ ఆన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్ అండర్ సెక్షన్ 50 గురించి మనం తెలుసుకున్నాం. డిప్రిషియబుల్ అసెట్స్ సంబంధించి అయితే డిప్రిషియేషన్ ఛార్జ్ అవుతుంది, లేకపోతే క్యాపిటల్ గెయిన్ అనేది ఎరేజ్ అవుతుంది. సో అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారనేది ప్రీవియస్ క్లాస్లో మనం తెలుసుకున్నాం. డబ్ల్యూడివి నిల్ అయినప్పుడు, అంటే రిటర్న్ ఆన్ వాల్యూ నిల్ అయినప్పుడు మనకు క్యాపిటల్ గెయిన్ అనేది ఎరేజ్ అవుతుంది. సో ఆ క్యాపిటల్ గెయిన్ మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద అండర్ సెక్షన్ 50 కింద కన్సిడర్ చేస్తాము. ప్రీవియస్ క్లాస్లో ఏ విధంగా అయితే మనము డిప్రిషియేషన్ గురించి క్యాపిటల్ గెయిన్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి, డబ్ల్యూడివి నిల్ వచ్చినప్పుడు సో క్యాపిటల్ గెయిన్ ఏ విధంగా జనరేట్ అవుతుందని తెలుసుకున్నాం కదా. ఈరోజు మనం డిప్రిషియేషన్ ఫర్ పవర్ జనరేటింగ్ అండర్టేకింగ్స్ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఎస్ఎస్సి ఇన్ ద బిజినెస్ ఆఫ్ జనరేషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ హ్యావ్ ద ఆప్షన్ టు క్లైమ్ డిప్రిషియేషన్. సో ఎస్ఎస్సి కనుక పవర్ జనరేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ దానికి సంబంధించి ఎస్ఎస్సి అయితే సో అతనికి ఛాన్స్ అనేది ఉంటుంది, ఆప్షన్స్ చూస్ చేసుకోవచ్చు. స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ ఈచ్ అసెట్ ఆర్ రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ ఆన్ బ్లాక్ ఆఫ్ అసెట్స్. సో ఏంటంటే ఎస్ఎస్సికి ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో అయితే అతను ప్రతి అసెట్కి సంబంధించి స్ట్రైట్ లైన్ మెథడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓవరాల్గా బ్లాక్ ఆఫ్ అసెట్స్ సంబంధించి రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అనేది చూస్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ పవర్ జనరేటింగ్ సంబంధించి డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఎస్ఎస్సికి ఆప్షన్ అనేది ఉంది. సో స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా మనకు తెలిసిందే. సో బ్లాక్ ఆఫ్ అసెట్స్ సంబంధించి రిటర్న్ ఆన్ వాల్యూ అయినా, అంటే రిటర్న్ ఆన్ వాల్యూ బేస్డ్ ఆన్ బ్లాక్ ఆఫ్ అసెట్స్ అయినా మనం డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయొచ్చు. దీనికి సంబంధించి డిప్రిషియేషన్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 ఏం చెప్తున్నారంటే, an assessee in the business of generation and distribution of power will be allowed depreciation at the prescribed rates on actual cost of each asset on straight line method of depreciation. సో మనం స్ట్రైట్ లైన్ మెథడ్ యూస్ చేసినప్పుడు ఇక్కడ స్ట్రైట్ లైన్ మెథడ్లో యాక్చువల్ కాస్ట్ మీదే మీకు డిప్రిషియేషన్ అనేది ఛార్జ్ అవుతుంది. అది కూడా ఈచ్ అసెట్కి స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది యాక్చువల్ కాస్ట్ మీద. సో పవర్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్కి సంబంధించి ఎస్ఎస్సికి స్ట్రైట్ లైన్ మెథడ్ని చూస్ చేసుకోవచ్చు. అయితే స్ట్రైట్ లైన్ మెథడ్లో యాక్చువల్ కాస్ట్ బేస్ మీద ఈచ్ అసెట్ మీద స్ట్రైట్ లైన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ పుట్ టు యూజ్ బేసెస్లో లెస్ దెన్ 180 డేస్ అయితే ప్రీవియస్గా మనం ఏ విధంగా అయితే మాట్లాడుకున్నామో ఎడిషనల్ డిప్రిషియేషన్కి పుట్ టు యూజ్ బేసెస్లో ఇక్కడ కూడా అంతే. సో పుట్ టు యూజ్ బేసెస్లో మనము లెస్ దెన్ 180 డేస్ అయితే 50% డిప్రిషియేషన్ అనేది అప్లికబుల్ అవుతుంది. సో అలాగే ఇక్కడ మనం టెర్మినల్ డిప్రిషియేషన్ గురించి మాట్లాడుకుంటే, టెర్మినల్ డిప్రిషియేషన్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ 3. సో ఈ సెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. సో ఇక్కడ మీరు చూస్తే యాక్చువల్ కాస్ట్ అండి. సో యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ మనకి 1st April 2016 ఎంత ఉంది? 1 lakh ఉంది. రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ అనేది 10% ఉన్నది. సో మనకి స్ట్రైట్ లైన్ బేసిస్లో మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? కాస్ట్ మీద క్యాలిక్యులేట్ చేస్తాము. సో 1 lakh కాస్ట్ ఆఫ్ అసెట్ కాబట్టి 1 lakh ఇంటూ 10% రేట్ ఆఫ్ డిప్రిషియేషన్ 10,000 డిప్రిషియేషన్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ప్రీవియస్ ఇయర్ 2016-17 అసెస్మెంట్ ఇయర్ 2017-18 సంబంధించి మనం 1st April 2016 మన దగ్గర అసెట్ ఎక్వైర్ చేస్తాము. 1 lakh ఉంది. ఆ ఇయర్ మొత్తానికి డిప్రిషియేషన్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం 10,000. 1 lakh మైనస్ 10,000 90,000 వచ్చిందో నెక్స్ట్ ఇయర్ కంటే 1st April 2017కి ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది, ఓపెనింగ్ డబ్ల్యూడివి. సో 90,000. సో అప్పుడు మనం ఎలా తీసుకుంటాం? ప్రీవియస్ ఇయర్ 2017-18 అసెస్మెంట్ ఇయర్ 2018-19కి సో ఓపెనింగ్ రిటర్న్ డౌన్ వాల్యూ 90,000. సో 90,000లో మన స్ట్రైట్ లైన్ బేసిస్లో కాబట్టి సో అదే అసెట్కి స్ట్రైట్ లైన్ బేసిస్లో 10,000 అప్లికబుల్ అవుతుంది. సో 10,000 లెస్ చేస్తాం, 90,000 మైనస్ 10,000. సో రిటర్న్ డౌన్ వాల్యూ అండర్ సెక్షన్ 43 సబ్సెక్షన్ 6 కింద 80,000 అనేది వస్తుంది. సో 3rd ఇయర్లో మీరు చూసుకుంటే 3rd ఇయర్ ఎలా ఉన్నది? ప్రీవియస్ ఇయర్ 2018-19 అసెస్మెంట్ ఇయర్ 2019-20కి సంబంధించి April 2018 ఓపెనింగ్ రిటర్న్ ఆన్ వాల్యూ యాజ్ ఆన్ 1st April 2018 ఎంత ఉంది? 80,000. అయితే ఆ ఇయర్లో మనము ఏదైతే మనం అసెట్ పర్చేస్ చేసామో 1 lakhకి ఆ అసెట్ని ఇక్కడ సేల్ చేసాం. ఎంతకు సేల్ చేసాము? 72,000కి సేల్ చేసాం. సో 80,000 మీకు అప్పుడు రిటర్న్ ఆన్ వాల్యూ ఉంది, మీరు సేల్ చేసింది 72,000కి. సో మీరు ఎప్పుడైతే అమౌంట్ 72,000కి సేల్ చేశారో ఇక్కడ మనకి ఆల్రెడీ మనము 10,000 అనేది, అంటే 10,000
2 ఇయర్స్కి సంబంధించి 10,000 20,000 డిప్రిషియేషన్ అనేది ఆల్రెడీ మనం ఛార్జ్ చేసాం. 2 ప్రీవియస్ ఇయర్స్లో మన డిప్రిషియేషన్ 20,000 రూపీస్ అనేది ఛార్జ్ చేసాము. సో ఇక్కడ మనం సేల్ చేసింది 72,000, కానీ మనము 1 lakh కాస్ట్ ఆఫ్ మనకి అసెట్ అండ్ కాస్ట్ ఆఫ్ అసెట్ మనం పర్చేస్ చేసింది 1 lakh, దాని మీద 20,000 డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తే ఇంకా రిటర్నల్ వాల్యూ 80,000 ఉంది. కానీ మనం సేల్ చేసింది 72,000. సో 72,000 సేల్ చేసామంటే ఇంకా డిప్రిషియేట్ అవ్వడానికి ఎంత బ్యాలెన్స్ ఉంది? 8,000 అనేది బ్యాలెన్స్ ఉంది. సో ఆ 8,000 డిప్రిషియేషన్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మనం 72,000 సేల్ చేసేస్తున్నాం. సో ఎవ్రీ ఇయర్ 10,000 స్ట్రైట్ లైన్ బేసిస్లో మనం డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ ఇయర్కి సంబంధించి ఇంకా డిప్రిషియేషన్ ఎంత ఉంది? 8,000 ఉంది. దాన్ని మనం టెర్మినల్ డిప్రిషియేషన్ అంటాం. టెర్మినల్ డిప్రిషియేషన్ అంటే నథింగ్ బట్ ఆ అసెట్ని టెర్మినేట్ చేసేస్తున్నాం. టెర్మినేట్ చేసామంటే డిస్కార్డ్ కానీ, అంటే ఓవరాల్గా అసెట్ని సేల్ చేసేస్తున్నాం. సో ఆ సేల్ చేసినప్పుడు అప్పుడు అంటే టెర్మినేట్ చేయడం కానీ, డిస్కార్డ్ చేయడం కానీ, అలాగే డిమాలిష్ చేసిన, సో ఇవన్నీ కూడా ఆ సిచ్యువేషన్లో, అంటే అసెట్ని ఇంకా ఎగ్జిస్టెన్స్ లేదు ఇంకా ఫర్మ్లో. సో ఎగ్జిస్టెన్స్ లేకుండా మనం అది ఓవరాల్గా తీసేసినప్పుడు అసెట్ని, దాని వాల్యూ ఎంత ఉంది? అంటే అప్పుడున్న రిటర్న్ ఆన్ వాల్యూకి సేల్ వాల్యూకి మధ్య డిఫరెన్స్ని టెర్మినల్ డిప్రిషియేషన్గా తీసుకుంటాం. ఎందుకంటే అసెట్ సేల్ చేసినప్పుడు మీకు రిటర్న్ ఆన్ వాల్యూ ఎక్కువగా ఉంది, అంటే ఇంకా దాంట్లో డిప్రిషియేషన్ ఉండిపోయింది కాబట్టి ఆ బ్యాలెన్స్ డిప్రిషియేషన్ని మనము టెర్మినల్ డిప్రిషియేషన్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు మనకి సేల్ వాల్యూ 72,000 అయినప్పుడు, ఇన్ కేస్ ఇదే సిచ్యువేషన్లో మీరు ఇదే ప్రీవియస్ ఇయర్ 2018-19 అసెస్మెంట్ ఇయర్ 2019-20కి సేల్ వాల్యూ 1,08,000 అయితే మనకు ఓపెనింగ్ రిటర్న్ ఆన్ వాల్యూ 1st April 2018 మనకు తెలిసిందే. సో నేను ఇక్కడ సేల్ వాల్యూ 72,000 తీసుకున్నాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ నేను సేల్ వాల్యూ ఎంత తీసుకున్నాను? 1,08,000 తీసుకున్నాను. సో రిటర్న్ ఆన్ వాల్యూ సిమిలర్ అండి, 80,000. సో ఇక్కడ కూడా 80,000 వేసాను. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 1,08,000 ఉంది. 1,08,000 ఉంటే మీరు అప్పటి వరకు రిటర్న్ ఆన్ వాల్యూ అంటే 20,000 డిప్రిషియేషన్ ఛార్జ్ చేసిన తర్వాత మీకు వచ్చిన రిటర్న్ ఆన్ వాల్యూ 80,000. కానీ మీ మార్కెట్లో సేల్ వాల్యూ ఎంతకు సేల్ చేశారు? 1,08,000. ఇక్కడ మీరు గమనిస్తే ఆ అసెట్ అనేది 1,08,000, మీరు యాక్చువల్ కాస్ట్ 1,08,000కి మీరు సేల్ చేశారు. అంటే అసెట్ అనేది 2 ఇయర్స్ తర్వాత 3rd ఇయర్లో మీరు సేల్ చేసినప్పుడు అసెట్ అనేది డిప్రిషియేట్ అవ్వలేదు. సో డిప్రిషియేట్ అవ్వలేదు కాబట్టి మీకు 1,08,000కి మార్కెట్లో సేల్ అయింది. సో మనము అసెట్ డిప్రిషియేట్ అవుతుందని చెప్పేసి మనం 2 ఇయర్స్ కూడా ఇక్కడ డిప్రిషియేషన్ ఎంత ఛార్జ్ చేసాం? 10,000 2 ఇయర్స్కి డిప్రిషియేషన్ 20,000 ఛార్జ్ చేసాం. కానీ ఇక్కడ అసెట్ డిప్రిషియేట్ అవ్వలేదు, 1,08,000కి సేల్ అవుతుంది. మనం 1 lakh పర్చేస్ చేసిన అసెట్ 3rd ఇయర్లో కూడా 1,08,000కి సేల్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిప్రిషియేషన్ మనం 2 ఇయర్స్కి ఛార్జ్ చేసాము. అంటే డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం వల్ల ఏంటి? డిప్రిషియేషన్ ఛార్జ్ చేయడం వల్ల మనకు ట్యాక్సిబుల్ ప్రాఫిట్ తగ్గుతుంది, దానివల్ల ట్యాక్స్ కూడా తక్కువగా కడుతున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం 1 lakh పర్చేస్ చేసాము, 20,000 డిప్రిషియేషన్ ఛార్జ్ చేసాము, 20,000 కూడా డిప్రిషియేట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది 1,08,000కి సేల్ చేస్తాం కాబట్టి ఆ 20,000 కూడా బ్యాలెన్సింగ్ ఛార్జ్ బేసస్లో పీజీబీపీ ఇన్కమ్ కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ పే చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే 2 ఇయర్స్ కూడా మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తూ తగ్గించాం కాబట్టి 3rd ఇయర్లో సేల్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి మనం బ్యాలెన్సింగ్ ఛార్జ్ బేసస్లో పీజీబీపీ ఇన్కమ్ కింద 20,000 చూపించాలి. ఏ డిఫరెన్సు? మనం యాక్చువల్ కాస్ట్కి 80,000 కంటే 20,000 మనం డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం కాబట్టి ఆ 20,000 మనం పీజీబీపీ ఇన్కమ్ కింద బ్యాలెన్సింగ్ ఛార్జ్లా చూపిస్తాం. సో ఇక్కడ మీరు థియరీ చూస్తే ఫస్ట్ టెర్మినల్ డిప్రిషియేషన్ ఏం చెప్తుందంటే ఇఫ్ ఎన్ అసెట్ ఈజ్ సోల్డ్, డిస్కార్డెడ్, డిమాలిష్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ ఇన్ ద ప్రీవియస్ ఇయర్ అదర్ దెన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ ఇట్ వాజ్ అక్వైర్డ్, అంటే ఎప్పుడు కొన్నాము అప్పుడు కాకుండా ప్రీవియస్ ఇయర్లో దాన్ని సేల్ చేసినా, డిస్కార్డ్ చేసినా, డిమాలిష్ చేసినా, డిస్ట్రాయ్ చేసినా, ద అమౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అలౌడ్ ఇన్ దట్ ఇయర్ షాల్ బి ఈక్వల్ టు ద అమౌంట్ విచ్ మనీ ఈస్ పేయబుల్ టుగెదర్ విత్ ద స్క్రాప్ వాల్యూ ఫాల్ షార్ట్ ఆఫ్ ద రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ సచ్ అసెట్. సో ఇక్కడ మనకి ఏదైతే సేల్ వాల్యూ ఉన్నదో దానికన్నా రిటర్న్ ఆన్ వాల్యూ కన్నా తక్కువగా ఉంటుంది, షార్ట్ ఫాల్ ఆఫ్ రిటర్న్ ఆన్ వాల్యూ. అంటే ఇక్కడ మనం చూస్తే సేల్ వాల్యూ తక్కువగా ఉంది రిటర్న్ ఆన్ వాల్యూతో కంపేర్ చేస్తే, అదే ఇక్కడ చెప్తున్నారు. టుగెదర్ విత్ ద స్క్రాప్ వాల్యూ ఫాల్ షార్ట్ ఆఫ్ ద రిటర్న్ ఆన్ వాల్యూ ఆఫ్ సచ్ అసెట్.
దాన్నే మనం టెర్మినల్ డిప్రిషియేషన్గా తీసుకుంటాం. సో ఇక్కడ మన సేల్ చేసిన వాల్యూ 72,000 ఉంది, రిటర్న్ ఆన్ వాల్యూ 80,000 ఉంది. సో ఏదైతే డిఫరెన్స్ ఉందో సో ఆ డిఫరెన్స్ అమౌంటే మనం టెర్మినల్ డిప్రిషియేషన్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇక్కడ 8,000 ఇంకా ఛాన్స్ ఉంది డిప్రిషియేట్ అవ్వడానికి కాబట్టి. నెక్స్ట్ బ్యాలెన్సింగ్ ఛార్జ్ చూస్తే, బ్యాలెన్సింగ్ ఛార్జ్ అండర్ సెక్షన్ 41 సబ్సెక్షన్ 2 కింద మీరు చూస్తే, వేర్ ఎన్ అసెట్ సోల్డ్, డిస్కార్డెడ్, డెమాలిష్డ్ ఆర్ డిస్ట్రాయిడ్ అండ్ మనీస్ పేయబుల్ టుగెదర్ విత్ ద స్క్రాప్ వాల్యూ ఎక్సీడ్స్ ద రిటర్న్ ఆన్ వాల్యూ. సో ప్రీవియస్గా మరి టెర్మినల్ డిప్రిషియేషన్ చూస్తే ఇక్కడ మనకి షార్ట్ ఫాల్ ఉంది, ఇక్కడ మాత్రం ఎక్సీడ్ అవుతుంది. సో రిటర్న్ డౌన్ వాల్యూ మీద ఎక్సీడ్ అవుతుంది. సో ఏంటంటే లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెల్ బి చార్జ్ టు ద ఇన్కమ్ ట్యాక్స్. ఏంటి ఇన్కమ్ ట్యాక్స్కి ఛార్జ్ అవుతాయంటే ఇక్కడ మీరు చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ కాస్ట్ అండ్ ద రిటర్న్ డౌన్ వాల్యూ, డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రిగేట్ ఆఫ్ ద మనీస్ పేయబుల్ స్క్రాప్ వాల్యూ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ. సో అదే మనం ఇక్కడ మనం ప్రాబ్లంలో చూసుకున్నామండి. అంటే ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ కాస్ట్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ అంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఛార్జెస్కి మనకి ఇన్కమ్ ట్యాక్స్కి ఛార్జ్ అవుతాయి అంటున్నారు. సో మనకి ఇక్కడైతే మీకు ఈ పాయింట్ అర్థమైంది కదా. సో ఇక్కడ డిస్కార్డ్, డిమాలిష్ చేస్తే అంటే ఇక్కడ స్క్రాప్ వాల్యూ ఎక్సీడ్స్ ద రిటర్న్ డౌన్ వాల్యూ అయినప్పుడే బ్యాలెన్సింగ్ ఛార్జ్ వస్తుందని. సో అదే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఓపెనింగ్ మనకి ఇక్కడ ఏదైతే రిటర్న్ డౌన్ వాల్యూ ఎక్సీడ్ అయి ఉంది సేల్ వాల్యూ, స్క్రాప్ వాల్యూ అనొచ్చు. సో ఎక్సీడ్ అయింది కాబట్టి అక్కడ బ్యాలెన్సింగ్ ఛార్జ్ వచ్చింది. ఏదైతే 20,000 డిప్రిషియేషన్ 2 years ఛార్జ్ చేసామో సో అది డిప్రిషియేట్ అవ్వలేదు కాబట్టి మనకి ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. ఇది పీజీపీపీ ఇన్కమ్ కింద. సో ఇక్కడ మీరు చూస్తే క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 50A ప్రకారం ఏం చెప్తుంది, మనకి ఇక్కడ 8,000 ఎక్స్ట్రా కనిపిస్తుంది. యాక్చువల్ కాస్ట్ కన్నా మనం ఎక్స్ట్రా సేల్ చేసాం. ఆ డిఫరెన్స్ 8,000ని మనము క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తాం అండర్ సెక్షన్ 50A. సో ఎలా అంటే 1,08,000 మైనస్ 1 lakh అంటే 1,08,000 అనేది సేల్ వాల్యూ మైనస్ మనకి యాక్చువల్ కాస్ట్ నుంచి లెస్ చేస్తాము. సో ఆ డిఫరెన్స్ అమౌంట్ని మనం క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేస్తాం. ప్రీవియస్గా మనము క్యాపిటల్ గెయిన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్స్లో అండర్ సెక్షన్ 50 కింద రిటర్న్ డౌన్ వాల్యూ నిల్ అయినప్పుడు మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద తీసుకున్నాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనకి బ్యాలెన్సింగ్ ఛార్జ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు సో మనము యాక్చువల్ కాస్ట్ కన్నా మన సేల్ వాల్యూ ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఇక్కడ సేల్ చేసిన వాల్యూ అంటే బ్యాలెన్సింగ్ ఛార్జ్ వచ్చిన తర్వాత మన యాక్చువల్ కాస్ట్కి సేల్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ని మనం క్యాపిటల్ గెయిన్కి ట్రాన్స్ఫర్ చేస్తామంట. సో ఇక్కడ మీరు థియరీ చూస్తే ఇక్కడ ఏమన్నారంటే డిఫరెన్స్ బిట్వీన్ ద యాక్చువల్ కాస్ట్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ. సో మనం అది క్యాపిటల్ గెయిన్ కింద తీసుకోవచ్చు, అది ఇన్కమ్ ట్యాక్స్ చార్జబుల్ అవుతుంది. అలాగే మీరు చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రిగేట్ ఆఫ్ మనీస్ పేయబుల్ అండ్ స్క్రాప్ వాల్యూ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ అంటే అక్కడ సేల్ వాల్యూ, రిటర్న్ డౌన్ వాల్యూ మనం ఎలా తీసుకున్నాము. సో ఇక్కడ మేము చూస్తే సేల్ వాల్యూ, రిటర్న్ డౌన్ వాల్యూ ఆ 20,000ని బ్యాలెన్సింగ్ ఛార్జ్ కింద తీసుకున్నాం. సో ఇక్కడ మనకి ఒక దాంట్లో డిఫరెన్స్లో యాక్చువల్ కాస్ట్కి రిటర్న్ డౌన్ వాల్యూకి ఉన్న డిఫరెన్సెస్ని మనము అంటే ఈ డిఫరెన్స్ ఇన్ యాక్చువల్ కాస్ట్ అండ్ రిటర్న్ వాల్యూ అండ్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ద అగ్రిగేట్ ఆఫ్ ద రిటర్న్ డౌన్ వాల్యూ. సో ఈ డిఫరెన్సెస్నే మనం ఏమంటాము బ్యాలెన్సింగ్ ఛార్జ్ కింద కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మనం చూస్తే డిఫరెన్స్ బిట్వీన్ యాక్చువల్ కాస్ట్ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ అంటే యాక్చువల్ కాస్ట్ 1 lakh ఉంది, రిటర్న్ డౌన్ వాల్యూ 80,000 ఉంది, డిఫరెన్స్ అనేది 20,000 అది ఇన్కమ్ ట్యాక్స్కి ఛార్జ్ అవుతుంది. ఎందుకంటే 2 years మనము డిప్రిషియేట్ అవ్వలేదు, డిప్రిషియేట్ ఛార్జ్ చేస్తాం కాబట్టి ట్యాక్స్ పే చేయవలసిందే ఏ ఇయర్ అయితే సేల్ చేస్తామో. అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ద అగ్రిగేట్ ఆఫ్ మనీస్ పేయబుల్ ఆ స్క్రాప్ వాల్యూ అండ్ రిటర్న్ డౌన్ వాల్యూ. స్క్రాప్ వాల్యూ అంటే మనం ఎంతకు సేల్ చేస్తాము 1,08,000 సేల్ చేస్తాం, రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత ఉంది 80,000 ఉన్నది. సో ఇక్కడ మీరు చూస్తే రిటర్న్ డౌన్ వాల్యూ ఎంత వచ్చింది 80,000 ఉంది, ఇది 1,08,000 వచ్చింది. సో ఈ డిఫరెన్స్కి మనం 20,000 బ్యాలెన్సింగ్ ఛార్జ్ కింద తీసుకొని 8,000 అనేది క్యాపిటల్ గెయిన్ కింద చూపిస్తాం. సో ఇక్కడ మీరు క్యాపిటల్ గెయిన్కి సంబంధించి మీరు థియరీ చూస్తే క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 50A ఏం చెప్తుందంటే సెక్షన్ 50A ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ఇన్ కేస్ ఆఫ్ డిప్రెషబుల్ అసెట్. సో డిప్రెషబుల్ అసెట్కి సంబంధించి ఏం చెప్తుంది అండర్ సెక్షన్ 50A ఏం చెప్తుందంటే వేర్ క్యాపిటల్ అసెట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ డిడక్షన్ ఆఫ్ అకౌంట్ ఆఫ్ డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 subsection 1 clause 1 has been obtained by the assessee in any previous year. సో ఈ సెక్షన్ దేనికి సంబంధించింది, ప్రీవియస్గా మనము పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించి మన స్ట్రైట్ లైన్ మెథడ్ బేసెస్లో ఈచ్ అసెట్కి మనం యాక్చువల్ కాస్ట్ బేసెస్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ బేసెస్లో అయినప్పుడు మనకి ఈ క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుందని చెప్తున్నారు.
written down value under section 43 subsection 6 of the asset as adjusted shall be taken as the cost of acquisition of the asset. ఇక్కడ మనం క్యాపిటల్ గెయిన్ ఎలా తీసుకుంటాము, కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ అసెట్ ఏదైతే ఉందో కాస్ట్ ఆఫ్ అంటే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ద అసెట్ బేసిస్లోనే మనం ఇక్కడ క్యాపిటల్ గెయిన్ అనేది తీసుకుంటాం. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ అసెట్ మైనస్ మనం సేల్ చేసిన అంటే మనం ఏదైతే సేల్ చేసామో ఆ వాల్యూ మైనస్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, ఆ డిఫరెన్స్ని మనం క్యాపిటల్ గెయిన్ కింద తీసుకుంటాం. ఇప్పుడు వన్స్ మనము అండర్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 కింద మనం డిప్రిషియేషన్ మనము బ్యాలెన్సింగ్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేసి తర్వాత మన యాక్చువల్ కాస్ట్ మీద డిఫరెన్స్ సేల్ వాల్యూతో డిఫరెన్స్ ఉన్న అమౌంట్ని క్యాపిటల్ గెయిన్ అండర్ సెక్షన్ 50A కింద కన్సిడర్ చేస్తాం. అయితే ఇది మనం షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనము ఒకే అసెట్ని హోల్డ్ చేస్తాం 3 years అంటే 36 months షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద వస్తుంది, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ కింద కన్సిడర్ చేయము. సో ఈ విధంగా మనకి పవర్ జనరేషన్ సంబంధించి డిప్రిషియేషన్ అండర్ సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ 1లో మనం డిప్రిషియేషన్ని స్ట్రైట్ లైన్ బేసిస్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ ఎస్ఎస్సికి 2 ఆప్షన్స్ ఉంటాయి. అయితే స్ట్రైట్ లైన్ మెథడ్లో మనం ఈచ్ అసెట్కి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఓవరాల్గా అతను రిటర్న్ డౌన్ వాల్యూ బేస్డ్ ఆన్ రిటర్న్ డౌన్ వాల్యూతో బ్లాక్ ఆఫ్ అసెట్స్ బేస్తో అతను క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ఈ డిప్రిషియేషన్ సంబంధించి సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 ప్రకారము పుట్ టు యూజ్ లెస్ దెన్ 180 days అయినా సరే 50% డిప్రిషియేషన్ అనేది అలౌబిలిటీ ఉంటుంది. టెర్మినల్ డిప్రిషియేషన్ ఏం చెప్తుంది, రిటర్న్ డౌన్ వాల్యూ సేల్ వాల్యూ కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనకి అక్కడ టెర్మినల్ డిప్రిషియేషన్ అనేది వస్తుందని చెప్తుంది. అలాగే బ్యాలెన్సింగ్ ఛార్జ్ ఏం చెప్తుందంటే రిటర్న్ డౌన్ వాల్యూ కన్నా సేల్ వాల్యూ ఎక్కువగా ఉంటే అయితే ఆ ఎసెట్ అనేది డిప్రిషియేట్ అవ్వలేదు కాబట్టి ఎంతైతే డిప్రిషియేషన్ ఛార్జ్ చేశారో అది బ్యాలెన్సింగ్ ఛార్జింగ్కి వెళ్తుంది. యాక్చువల్ కాస్ట్కి సేల్ వాల్యూకి ఉన్న డిఫరెన్స్ అనేది క్యాపిటల్ గెయిన్కి ఛార్జ్ అవుతుంది అండర్ సెక్షన్ 50A కింద అని చెప్తుంది. సో ఈ విధంగా మనము సెక్షన్ 32 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 గురించి డిప్రిషియేషన్ గురించి తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.